దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, ద్రోచుకొని వారైనను ప్రభు రాజ్యమునకు వారసులు కానేరరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము క్లియర్గా చదవండి. అలాగే 11వ వచనము కూడా క్లియర్గా చదవండి. మీరు మారు మనసు పొంది ఇవన్నీ వదిలేసినట్లయితే దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులు అవుతారంట. చూసారా అండి దేవునికి ఎంత ప్రేమో. సిగరెట్లు చాలామంది తాగుతారండి, మందు చాలామంది తాగుతారు, గుట్కాలు తింటున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, ఎదటోళ్ళ మీద దూషణ చేస్తున్నారు. ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివండి. ఇవన్నీ ఉన్నవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళడం చాలా కష్టమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇవన్నీ వదిలేసి మారుమనిషి పొందినట్లయితే దేవుని ఆత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులు అవుతారని వాక్య గ్రంథం స్పష్టంగా చెప్తుంది.